కాలనీకి ఎక్స్ ప్రెసిడెంట్. మాది బోడుపల్లిలో మొట్టమొదటి ఉడా లేఅవుట్ 1993లో మాది ఫైనల్ అప్రూవల్ వచ్చింది. అప్పుడు వేసిన సిమెంట్ లైన్ తోటే ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. ఈ సిమెంట్ లైన్ వేయడం వలన ఆ సిమెంట్ లైన్లో ఈ చెట్టు మొలిచి మట్టి రాళ్ళు అన్నితోటి కూడా మాకు వాటర్ అనేది స్లో వస్తున్నది, మామూలుగానే స్లో వస్తుంది. దాంతోపాటు ఈ మధ్యన ఇది లో వోల్టేజ్ సమస్య కారణంగా మోటార్లు నడవక, పెద్ద మోటార్ వేస్తేనేమో ఏది కరెంట్ ప్రాబ్లంతో పెద్ద మోటార్లు నడవక చిన్న మోటార్లతో రన్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే అసలు చిన్నగా ఏది మామూలుగా దార పోసినట్టు నీళ్ళు పోస్తుంది. ఈ సమస్యతోటి చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ వాటర్ ప్రాబ్లం వలన కాలనీలో అసలు తాగడానికి నీళ్ళు ఉంటలేవు, స్నానం చేయడానికి నీళ్ళు ఉంటలేవు. ఈ ఎండాకాలంతో చాలా ఇబ్బంది అవుతుంది. మా పక్క కాలనీలో చూసుకుంటే సాయిమార్త నగర్ కానీ, ఆంజనేయ నగర్ కానీ, కేశవ నగర్ కానీ వాళ్ళకి 200 ఫీట్లు వేస్తేనే బోర్ వస్తుంది, మోటార్ వస్తుంది. ఏది బోర్లు వేస్తే గ్రౌండ్ వాటర్ ఉంది. మా దగ్గర 1000 ఫీట్లు వేసినా కూడా గ్రౌండ్ వాటర్ లేదు. ఈ సమస్య వల్ల మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఈ సమస్యని గత 5-6 సంవత్సరాల నుంచి మేము మున్సిపల్ అధికారుల దృష్టి తీసుకొస్తున్నాము. వాళ్ళు ఎప్పుడు కూడా చేస్తామంటారు. ఆ మున్సిపల్ అధికారులు వాళ్ళు ఏంటంటే ఏది కరెంటు సగం వస్తలేదు, కరెంటు వాళ్ళ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేసుకోరని అంటే మేమే పోయి మా సొంతంగా అసోసియేషన్ నుంచి పోయి ఇది కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే లో వోల్టేజ్ ఉన్నది, ఆ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలన్నారు. దాంతో మళ్ళీ మేము మున్సిపల్ అధికారులను సంప్రదిస్తే వాళ్ళు ఏంటంటే ఒక ఎస్టిమేషన్ తయారు చేసి ఇస్తే ఉప్పల్ జోనల్ కమిషనర్కు ప్రపోజల్ పంపించేస్తే అది మేడం గారు కమిషనర్ గారు ఇది అప్రూవల్ రిజెక్ట్ చేసారు. ఇది వాటర్ సమస్య అంటే జలమండలికి సంబంధించింది, మాది కాదు, వాళ్ళే చూసుకోవాలి, మాకు సంబంధం లేదని వాళ్ళు రిజెక్ట్ చేసారు. ఈ జలమండలి వాళ్ళ దగ్గర పోతే ఉంటే మా దగ్గర అమౌంట్ లేదు, మా దగ్గర బడ్జెట్ లేదు, మేము ఏం పెట్టలేము. అది ఇప్పుడు మేము ఉన్నదాన్ని సమస్య అనేది కొంచెం తీరుస్తామంటారు, కానీ ఇంతవరకు అయితే ఏ ప్రాబ్లం కూడా రెక్టిఫై కాలేదు. ఈ ఎండలతోటి వాటర్ సమస్య అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. బయట ట్యాంకర్లు కొందామంటేనేమో ట్యాంకర్లు వచ్చే పరిస్థితి లేదు. ఇంతకుముందు గతంలో 500లకు వచ్చే ట్యాంకర్ ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చినా కూడా వస్తలేవు. ఈ సమస్యని అధికారులు వినయ్ కృష్ణారెడ్డి గారు, మన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఇది వాళ్ళ సొంత సమస్య అన్నట్టు సొంత సమస్య అనుకొని ఈ సమస్యను మాకు తీర్చి వాటర్ సమస్యను తీర్చి మా కాలనీకి ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు లక్ష్మీనారాయణ, లక్ష్మీనగర్ కాలనీ ప్రెసిడెంట్ని. గత 4 నెలల నుంచి ఈ యొక్క వాటర్ సమస్య చాలా తీవ్ర రూపం దాల్చింది. మేము ఎన్నిసార్లు కూడా అధికారులతోటి మేము కోఆర్డినేట్ చేశాము, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఏంటంటే ఎక్కడైతే జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీ కలిసినప్పటి నుంచి కొన్ని యొక్క ఫండ్స్ రిలీజ్ కానీ ఒక ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ యొక్క కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ వల్ల మనకు ఈ యొక్క సమస్యని చాలా ప్రొలాంగ్ అవుతుంది. సో ఒక పెద్ద మోటార్ పడితేనే ఈ 52 ఎకరాల లక్ష్మీనగర్ కాలనీకి అందరికీ కూడా వాటర్ వచ్చే ఒక సొల్యూషన్ ఉంది. ఆ పెద్ద మోటార్కి కావాల్సింది ఒక మంచి పవర్ సప్లై. ఈ ఫ్లక్చువేషన్స్ వల్ల ఆ మోటార్ కాలిపోయే పరిస్థితి. సో ఈ ఫ్లక్చువేషన్స్ అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఈ వాటర్ బోర్డు, మున్సిపల్ డిపార్ట్మెంటు ఈ 3 కూడా సమన్వయం చేసి ఈ యొక్క ఇష్యూని రిజాల్వ్ చేయాలి. అవసరం అనుకుంటే ఆ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఏదైనా ఖర్చులున్నా కూడా మీ 50% అసోసియేషన్ తరఫున ఈ ప్రజలు కూడా భరించడానికి ముందుకు వస్తాము. అధికారులు దయచేసి ఈ యొక్క సమస్యను త్వరగా తీర్చవలసిందిగా మనకు